హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. యాక్చువల్గా రీసెంట్గా మా పేరెంట్స్ బెంగళూరు అయితే వచ్చారు కదా, సో వాళ్ళని తీసుకుని ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాను. కొన్ని ప్లేసెస్ అనుకున్నాను, సో అవన్నీ ఒక్కొక్కటిగా తీసుకువెళ్తూ ఉన్నామన్నమాట. ఆ రోజు మార్నింగే బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ మా హస్బెండ్కి చిన్న వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. సో అలా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్దాము అని చూస్తే మాకైతే ఈషాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. చిక్బల్లాపూర్ దగ్గర ఉంటుంది. ఇదైతే ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది, నైట్ లేజర్ షో కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేము కారు కొన్నప్పటి నుంచి కూడా క్యాంప్యూర్ అని చెప్పి ఇదే యూజ్ చేస్తున్నాము. స్మెల్ అయితే చాలా బాగుంటుంది, హారతి కర్పూరం ఉంటుంది కదా, ఆ స్మెల్ అయితే వస్తుంది. సో మీకు కూడా నచ్చచ్చేమో అని చెప్పి చెప్తున్నాను. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇక్కడైతే మా వాడు ఫ్లైట్స్ అన్నీ చూసుకుంటున్నాడు వెళ్తున్నాయని చెప్పి. ముందు హౌస్లో ఉన్నప్పుడైతే చాలా బాగా కనిపించేవి, డైలీ అక్కడే నుంచి చూసేవాడు, మంచిగా టైంపాస్ అయిపోయేది. హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత పాపం ఫ్లైట్సే కనిపించట్లేదు మా వాడికి. ఇంకా మేమైతే ఇక్కడ ఫస్ట్ సిగ్నల్ క్రాస్ చేస్తున్నాము. ఇటువైపు మనకి సిగ్నల్స్, ట్రాఫిక్ అవేమీ ఉండదు. సో ఇదంతా కూడా సిటీకి అవతల ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండదు. అండ్ ఇటు సైడ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, భోగనందేశ్వర టెంపుల్, నంది హిల్స్, అండ్ ఈ ఈషా దాటేసి ఇంకో 1 అవర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మనకి లేపాక్షి ఇవన్నీ కూడా వస్తాయి. ఎవరైనా ఒకే రోజు ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలి అని అనుకుంటే ఇదంతా కూడా 1 డే ట్రిప్లా పెట్టుకోవచ్చు. మార్నింగ్ వస్తే మంచిగా నైట్ వరకు అక్కడే ఉండి నైట్ లేజర్ షో అన్నీ చూసుకుని వెనక్కి రావచ్చు. మేమైతే ఇంకా అలా ఏం లేదు, ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి ఓన్లీ ఈషాకే వెళ్ళిపోయాము. ఆ రోజే భోగనందేశ్వర టెంపుల్ కూడా చూపిద్దాం అనుకున్నాను, అది కూడా చాలా బాగుంటుంది. బట్ మాకైతే టైం కుదరలేదు, వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది. అండ్ ఆ రోజు చాలా మేఘంగా ఉంది, క్లౌడీగా ఉంది కాబట్టి మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా మేమైతే ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోయాము. ఇన్ కేస్ టైం ఉంటే వచ్చినప్పుడు ఆగుదాం అనుకున్నాం, కానీ వచ్చినప్పుడు లేజర్ షోకి కూడా ఉండిపోయాము. ఎందుకంటే లేజర్ షో చూడకుండా వస్తే ఇంకా అది ఫుల్ఫిల్ అయినట్టు అనిపించదు. ఇక్కడైతే ఫస్ట్ టైం మేము ఈ రోడ్లో ట్రాఫిక్ చూసాము. ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవర్ మాకు లేట్ అయిపోయింది అనమాట. మేమేమో గూగుల్లో చెక్ చేస్తూ ఉన్నాను అక్కడ వర్షం పడుతుందా అని, కానీ వర్షం అయితే పర్లేదు. మంచిగా మేము వ్యూస్ అన్నీ చూసుకున్నాము, లేజర్ షో కూడా ప్రశాంతంగా చూసుకున్నాము. వర్షం పడితే ఇంకేం చూడడానికి ఉండదు, మొత్తం అంతా ఓపెన్ ప్లేస్ కదా, ఇంకా వర్షం పడిందంటే ఇంకేం చూడడానికి ఉండదు, వెంటనే వచ్చేయాలి. అదొక కొంచెం భయం అన్నమాట ఇలాంటి ఓపెన్ ప్లేసెస్కి వెళ్తే. ఇక్కడైతే కొన్ని ఫ్రూట్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఒక 1.5 కిలోమీటర్ అయితే ఇలా ఒక విలేజ్ లోపల నుంచి ఉంటుంది. రోడ్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది, తర్వాత ఇంకా బాగానే ఉంటుంది మనకి రోడ్డు. సో అలా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మనకి అక్కడ హౌసెస్ కానీ ఏమీ ఉండవు, చాలా ఖాళీ ఏరియా మొత్తం అంతా కూడా బాగా కన్స్ట్రక్ట్ చేశారనిపిస్తుంది. సేమ్ మనకి ఇలాంటి ప్లేసే తమిళనాడులో ఉంటుంది కదా, కోయంబత్తూర్లో. అది ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. నాకు దానికి నేను డైరెక్ట్ వెళ్ళలేదు కానీ వీడియోస్లో అయితే చూశాను. కంపేర్ టు అది నాకు ఇక్కడ కొంచెం బాగా అనిపిస్తుంది, ఎందుకంటే చుట్టూరు నేచరు అండ్ క్లైమేట్ కూడా, బెంగళూరు క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సో ఈవినింగ్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకు. అండ్ అక్కడికి కూడా వెళ్ళలేదు, ఇన్ కేస్ ఎప్పుడైనా వెళ్తే చూద్దాము. బట్ ప్రజెంట్ అయితే ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడికైతే నేను ఆల్మోస్ట్ ఒక 3 or 4 టైమ్స్ వచ్చినట్టున్నాను. మా అత్తయ్య వాళ్ళని తీసుకుని ఒకసారి, మా వదిన వాళ్ళని తీసుకుని ఒకసారి, అలా అయితే వచ్చాము. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇప్పుడు కనిపిస్తున్న రోడ్ అంతా కూడా అసలు కన్స్ట్రక్షన్ కూడా జరగలేదు, చాలా ఘాట్ రోడ్లా అనిపించింది మాకు. అప్పుడే వచ్చామన్నమాట. అప్పుడు కార్ కొత్తగా తీసుకున్నాం మేము. సో సెకండ్ ట్రిప్ ఇదే వేసాము. ఫస్ట్ అయితే కోలార్ వెళ్ళి నెక్స్ట్ అయితే ఈషాకి అయితే వచ్చాము. అప్పుడు రోడ్స్ అవన్నీ కూడా ఏమీ లేవు, అప్పుడే కొత్తగా ఓపెన్ చేశారు, ఆ టైంలో వచ్చాము. ఇప్పుడైతే అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, మంచిగా రోడ్స్ బాగున్నాయి. అండ్ ఎక్కడికక్కడ ఫాస్ట్ ట్యాగ్స్ అవన్నీ పెట్టేశారు. అండ్ చాలా బాగుంటుంది వ్యూ కూడా. ఈవినింగ్ వచ్చాం కాబట్టి పర్ఫెక్ట్ టైము. మేము ఒకసారి వచ్చినప్పుడు సన్సెట్ అయింది, సన్సెట్ వ్యూలో మాత్రం చాలా బాగుంటుంది, వేరే లెవెల్లో. అండ్ ఇంకా పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేసేసాము. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బాగా మెయింటైన్ చేస్తారు మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా. ఇక్కడైతే రైట్ సైడ్ ఇలాగా గోశాల కింద పెట్టారు, ఇది కొత్తగా పెట్టారు. లాస్ట్ 3 టైమ్స్ వచ్చినప్పుడు కూడా ఇదైతే లేదు, ఇది ఇప్పుడే కొత్తగా పెట్టినట్టున్నారు. ఇక్కడ 50 రూపీస్కి అలా చిన్న ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నారు, లైక్ వాటరీ టైప్, అదైతే మనం ఫీడ్ చేయొచ్చు హ్యాపీగా. మా హస్బెండ్ అయితే తీసుకున్నారు, మా వాడు పెడతాడని చెప్పి. బట్ మా వాడైతే ఏడ్చేశాడు పెట్టనని చెప్పి. ఇంకా మా లాస్ట్కి మా హస్బెండే పెట్టారు.
ఇంకా మేమైతే ఇక్కడ ఈషాకి కూడా వచ్చేసాము. మేము వెళ్ళే టైంకి ఇంకా అంతమంది క్రౌడ్ లేరు. మేమైతే షాక్ అయ్యాము, ఏంటి ఇంత తక్కువ మంది ఉన్నారని. బట్ వచ్చేసేసరికి అయితే మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు. అంటే ఎక్కువగా లేజర్ షోకి వస్తూ ఉంటారు, అదే పర్ఫెక్ట్ మాట. లేజర్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, మీరు వస్తే చాలా బాగుంటుంది. బట్ కొంచెం లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి, 11 అలా అవుతుంది. కానీ బట్ ఒక్కసారైనా కంపల్సరీ చూడాలి, అది చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే కొత్తగా కొన్ని పెట్టారు. నంది అవన్నీ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు పెట్టారు. బాగా ఫస్ట్లో ఇవన్నీ లేవు అన్నమాట. వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్. ఆ రోజైతే చాలా క్లౌడీగా ఉంది. వెనకాల కొండలు చూస్తున్నారు కదా, అదంతా కూడా మొత్తం ఫాగ్ పట్టేసింది. మేఘాలన్నీ కూడా ఏదో కిందకు వచ్చేస్తున్నాయా అన్నట్టు అనిపించింది. మేము ఎక్స్పెక్ట్ చేసాము అసలు వర్షం వచ్చేస్తుందేమో అని చెప్పి, లేజర్ షో వేయరేమో, చూడ్డానికి ఉండదేమో అని చెప్పి భయపడ్డాం. కానీ బాగానే వేశారు, అలా ఆగిందిమాట వర్షం రాకుండా. కొంచెం లక్కీగా అనిపించింది. ఇంత దూరం వచ్చి మళ్ళీ లేజర్ షో చూడకపోతే ఫీల్ అవుతాం కదా. అందులోనూ మా పేరెంట్స్ కోసం వచ్చాము, మళ్ళీ వాళ్ళు రారు కాబట్టి కొంచెం ఫీల్ అవుతాము. సో చూసారు కదా బ్యాక్ సైడ్ వ్యూ అసలు ఎంత బాగుందో. ఎంతసేపు అయినా అక్కడే కూర్చోవాలనిపిస్తుంది అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చుట్టూరు కొండలు ఒకటి కదా. ఇంకా ఆల్మోస్ట్ మేము అక్కడే ఉండి కొన్ని ఫొటోస్ తీసుకున్నప్పటికీ చీకటి పడిపోయింది. లాస్ట్లో మా డాడీ ఇంకా లోపలికి వెళ్దామన్నారు. ఆ కిందే మనకి చిన్న టెంపుల్లా ఉంటుంది, చిన్న శివలింగం ఉంటుంది, దానికి పూజలు అవన్నీ చేస్తారు, మెడిటేషన్ కూడా చేసుకుంటారు చాలామంది లోపల. ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకుని ప్రసాదం తీసుకుని అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే నేను ఒక సెల్ఫీ ఫోటో తీద్దామని అనుకుంటున్నాను, కానీ అంత దగ్గర నుంచి రాదు. యాక్చువల్గా మీకు పర్ఫెక్ట్ ఫోటో కావాలి అనుకుంటే కొంచెం దూరం నుంచే తీసుకోవాలి. దగ్గరికి వెళ్ళి చాలామంది తీసుకుంటారు కానీ అంత పర్ఫెక్ట్గా రావు. కొంచెం దూరం నుంచి తీసుకుంటే బాగా వస్తుంది. ఇంకా మేమైతే పైన కూడా అన్నీ చూసేసి దర్శనం చేసుకున్న తర్వాత కింద అయితే కూర్చుని వెయిట్ చేస్తున్నాము. ఆ కింద ప్లేస్ ఉంటుంది కదా, అక్కడంతా కూడా ఫుల్గా కూర్చుంటారు, మొత్తం ఖాళీ కూడా ఉండదు, జనాలందరూ కవర్ అయిపోతారన్నమాట. చూసారు కదా ఎంతమంది ఉన్నారో, ఆ చివరి వరకు ఉంటారు అలా కూర్చుని. ఇంకా లేజర్ షో వరకు చూస్తారన్నమాట అందరూ. 7:30కి అయితే లేజర్ షో వేస్తారు. సేపటికే వర్షం అయితే వచ్చేసింది. ఇంకా లైట్స్ అయితే ఆన్ చేస్తారు. యాక్చువల్గా లేజర్ షో వేసినప్పుడు చుట్టూరు ఒక్క లైట్ కూడా ఆన్ చేసి ఉండదు, మొత్తం అంతా ఆఫ్ చేసేస్తారు చీకటిగా. ఇంకా వర్షం వస్తుందని చెప్పి లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. అందరూ పరుగున వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది, రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. బట్ ఒక్కసారైనా తినాలి, చాలా బాగుంటాయి అన్నమాట. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. ఇంకా టిఫిన్ చేసి వెళ్దామని చెప్పి చిన్న చినికలే పడుతున్నాయి కదా, టిఫిన్ చేసి వెళ్దామని ఆగాము. ఇంకా టిఫిన్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తీసుకున్నారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా అప్పటికే ఇంటికి వెళ్ళినప్పటికి చాలా లేట్ అవుతుందన్నమాట. ట్రాఫిక్ చాలా ఎక్కువైపోద్ది. ఆల్మోస్ట్ అన్ని కార్స్ ఒకేసారి ఆ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందులోనే అది కొంచెం ఘాట్ రోడ్ టైప్ కాబట్టి స్లోగా వెళ్ళాలి. ఇంకా అందుకని మేము ఎప్పుడు టిఫిన్ చేసే వెళ్తాము. అప్పుడైతే కార్స్ అన్నీ వెళ్ళిపోయాక స్లోగా వెళ్తూ ఉంటాము. బట్ ఇంతలోనే ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 30 మినిట్స్ పైనే వెయిట్ చేసాం కానీ అస్సలు తగ్గట్లేదు. ఇంకా అప్పుడు కార్ అక్కడ దగ్గరికి తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది, వచ్చినప్పుడు చూపించలేదు కదా, సో అందుకే వెళ్ళినప్పుడు చూపిస్తున్నాను. వర్షం అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. అదంతా కొండ ఏరియా కదా, మొత్తం ఏదో వరదలు వస్తున్నంత రేంజ్లో వాటర్ అయితే వచ్చింది. చాలా భయం వేసింది కానీ ఫైనల్గా ఇంటికైతే సేఫ్గా రీచ్ అయిపోయాము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.